మరి ఇవాళ మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందనేటటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. మరి అటువంటి నిర్ణయం వస్తే, అటువంటి సందర్భం వస్తే మళ్ళీ ఇక్కడ ఎగిరేది మాత్రం ఈ గులాబీ జెండానే అని చెప్పి ఇవాళ మీ అందరి సమక్షంలో నేను ప్రకటిస్తా ఉన్నా. ఎందుకోసం అంటే కేసీఆర్ సార్ సైనికులు ఈ గులాబీ కండువతోని ఎవ్వరు ముందుకొచ్చినా కూడా ప్రజలు ఇవాళ ప్రేమతో దగ్గరకు వచ్చి మరి పలకరించేటటువంటి పరిస్థితి ఉన్నది. మేము హైదరాబాద్ లో బయలుదేరి బాన్సువాడకు వస్తుంటే మధ్యలో తవ్వంటే ఒక పిల్లాడు ఆపిండు, బండి దిగి వచ్చి ఫోటో దిగి, అక్క ఎన్ని రోజులక్క ఈ దరిద్రం జర దించేయండి తొందరగా ప్రభుత్వాన్ని అని చెప్పి అడుగుతున్నాడు. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఎన్నో సార్లు అడుగుతున్నటువంటి సందర్భం. అంటే 15 నెలలలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఏమైనా తప్పు చేస్తే ప్రజలు గొప్పడతారు జనరల్ గా, కానీ 15 నెలలల్లో కరెంటు జడగొట్టి, నీళ్లు జడగొట్టి, మిషన్ భగీరథ నీళ్లు రాకుండా చేసి, వచ్చే పెన్షన్లు సరిగా ఇవ్వకుండా, ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా మరి చేయకుండా అపకీర్తిని మూట పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం